సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని, ఇది చరిత్రలో నిలిచిపోయే పథకమని నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ అన్నారు. సన్నబియ్యం పంపిణీ పేదలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని జూకూరి రమేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులో 20 లక్షల మంది పేర్లు చేర్చడం జరిగిందన్నారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఉచిత బస్సు, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేయడంతో పాటు తమ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె పరశురాములు, మండల పరిషత్ అధికారి వెంకటేశ్వరరెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, కిన్నెరాంజీ, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రావుల లింగస్వామి, కోశాధికారి నిమ్మల శ్రీనివాసరెడ్డి, కంచర్ల ప్రభాకర్ రెడ్డి, పొలబైన సైదులు, ఆదిమూలం సురేష్, ఆదిమూలం ప్రశాంత్, గుండు శ్రీను, బద్దం సైదులు, బత్తుల సోమరాజు, వంగూరిగిరి, జాకటి భాస్కర్, గుండెబైన సైదులు, వనపర్తి శ్రీరాములు, రాపోలు రాము, బద్దం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం. రేవంత్ రెడ్డి సార్, కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ మాకు సన్న బియ్యం పంపిణీ చేసినందుకు సంతోషం. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఇంకా కూడా మాకు మా మహిళలకి ఇంకా కూడా మంచిగా మాకు ఏదైనా మాకు ఇటువరకు పైసలు లేక మేము దొడ్డు బియ్యం తిని మేము చాలా ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పటి నుంచి మా గవర్నమెంట్, మా ప్రజల గవర్నమెంట్, బీదవారి గవర్నమెంట్ వచ్చి మాకు ఈ సన్న బియ్యం తినిపిస్తున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి అన్ని కార్యక్రమాలు ఒకటి అన్ని అమలు చేస్తున్నారు. అందుకనే మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు అండగా ఉండి వారి యొక్క సేవలను మేము వినియోగించుకుంటున్నాం. ప్రతి ఒక్క బీదవారికి ఏం మేలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రజా పరిపాలన బీదలకు అన్ని సౌకర్యాలు కల్పించినందుకు మా యొక్క తిప్పర్తి మండలం తరఫున మా అందరం కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. తిప్పర్తి మండల కేంద్రంలోని 18వ షాపు నెంబర్ల అన్ని డీలర్లకు సంబంధించిన షాప్ ఇక్కడనే మండలం సంబంధించిన అందరు డీలర్లు వచ్చి ఇక్కడ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం తినలేక దళారులకు దొంగలకు అమ్ముకునే పరిస్థితి గతంలో చూసాం. కానీ మన ప్రజా పరిపాలన, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల వద్దకే పాలన అనే విషయంలో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా పరిపాలన ఈరోజు సన్న బియ్యం ఇస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నవారు ఏ రైతు అయితే తింటున్నారో పేద రైతు కూడా, పేద ప్రజలు కూడా అదే రైతు తినాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని మంత్రివర్గ కమిటీలో తీర్మానం చేసి మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిర్ణయం ప్రకారంగా మన బట్టి విక్రమార్క గారి యొక్క నిర్ణయం, మంత్రివర్యుల కమిటీ నిర్ణయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజలకు మేలు చేసే ప్రతి ఒక్క విషయానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదే పేదలకు అనేది ఒక నిర్ణయం తీసుకురాలి ప్రభుత్వం.